ఇవాళ బాగా ప్రమాదకరంగా తయారైంది ఏంటంటే డ్రగ్ మాఫియా. నా యుద్ధం అంతా డ్రగ్ మాఫియా మీద. ఒక విష సర్కిల్లోకి నెట్టేస్తున్నారు, సిలబస్లను డామినేట్ చేస్తున్నారు, మెడికల్ ఎడ్యుకేషన్ను డామినేట్ చేస్తున్నారు, నియంత్రిస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ తెలంగాణ. విజన్ అన్నప్పుడు గ్లోబల్ విజన్ ఉంది నాకు. ఒక తెలంగాణ, ఆంధ్ర లేకుంటే ఇండియా విజన్ కాదు అది. 80% గుండె జబ్బులను ఒక్క పరీక్ష ద్వారా నిర్ధారించి 10 పైసల మాత్రతో తగ్గించవచ్చు. ఇవాళ చాలామంది రాత్రి బాగుంటున్నారు, పొద్దున్న లేసేసరికి చనిపోతున్నారు. గుండె జబ్బులను నిర్ధారించడానికి టెస్టులు రాస్తారు కార్డియాలజిస్టులు. అలా 2D ఈకో రాస్తారు, లిపిడ్ ప్రొఫైల్ రాస్తారు, TMT టెస్ట్ రాస్తారు. కానీ హోమోసిస్టిన్ లెవెల్స్ రాయరు. హోమోసిస్టిన్ లెవెల్స్ తెలిసినాయి అనుకోండి పెరుగుతున్నాయని, ఒక బి కాంప్లెక్స్ టాబ్లెట్తో తగ్గించవచ్చు. బి కాంప్లెక్స్ టాబ్లెట్ 10 పైసా. కానీ వాళ్ళకు 40,000 ఇంజక్షన్ అమ్ముడు పోవాలా, రోగం ముదరాల, స్టంట్స్ అమ్ముడు పోవాలా. మొత్తం భ్రష్ పట్టిపోయింది మెడికల్ సిస్టమ్ అంతా. డాక్టర్లను ట్రైన్ చేసేటప్పుడు న్యూట్రిషన్ గురించి చెప్పరు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు, కానీ దాని గురించి ఎవరు చెప్పరు. ప్రివెన్షన్ గురించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్లో ఉంది. వారానికి ఒకసారి నేను పోతా. అక్కడ వాళ్ళకు కూడా చాలా బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది తప్ప న్యూట్రిషన్లో ఒక మంచి నాలెడ్జ్ని వాళ్ళు కూడా తీసుకోలేకపోతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్కును మన ఇండియన్ NIN స్టాండర్డ్స్కు చాలా తేడా ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది, ఈ ఇన్ఫెక్షన్స్ నుంచి మీరు బయటపడాలంటే 2000 మిల్లీగ్రాములు అంటే 2 గ్రాముల సి విటమిన్ తీసుకోవాలంటది. మన FSSAI వాళ్ళు 40 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉన్న సప్లిమెంట్స్ను కానీ ట్యాబ్లెట్స్ను కానీ బ్యాన్ చేశారు. 2000 మిల్లీగ్రాములు ఎక్కడ, 40 మిల్లీగ్రాములు ఎక్కడ? మరి ఇన్ఫెక్షన్స్ రాకుంటే ఎట్లుంటాయి? 2000 మిల్లీగ్రాముల సి విటమిన్ తీసుకున్న వాళ్ళకి, అది కూడా న్యాచురల్ సప్లిమెంట్ లేదా ఫుడ్ ద్వారా, వాళ్ళకి క్యాన్సర్ రాదు, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావు. నేను తీసుకుంటున్నా అంటే మళ్ళీ రావద్దు. గవర్నమెంట్ మీదే కాబట్టి ఆ మాఫియా మీద పూర్తిగా ఉక్కుపాదం మోపడానికి మీరు ఏమైనా గవర్నమెంట్ వైపు నుంచి గట్టి యాక్షన్ తీసుకోవచ్చు. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఈ అలోపతి యశోద హాస్పిటల్ రావు గారు ఇచ్చిన ట్యాబ్లెట్సే వాడతారు. 2-3 సార్లు నేను అడిగా, మీరు ఆర్గానిక్ సప్లిమెంట్స్, మంచి న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోండి, వీటితో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఈ సప్లిమెంట్స్తోని అంటే, నువ్వు డాక్టర్కి చెప్పు, డాక్టర్ చెప్పాలి కదా నాకు అన్నారు ఆయన. వాస్తవం, ఎందుకంటే నేను క్వాలిఫైడ్ కాదు, ఆయన డాక్టర్. సో సార్ అన్నాక నాకు అనిపించింది నేను ఎందుకు క్వాలిఫైడ్ కాకూడదని నేను డాక్టర్స్ దగ్గరికి ట్రైనింగ్కి పోయి 40 రోజులు ట్రైనింగ్ తీసుకొని 82% మార్కులు స్కోర్ చేసి పరీక్ష రాసి నేను సర్టిఫికేట్ తీసుకున్నాను న్యూట్రిషనిస్ట్గా. దాన్ని నేను ఇప్పుడు నా నాలెడ్జ్ని పెంచుకోవడానికి చాలా రీసెర్చ్ చేస్తున్నాను. నేను రీసెర్చ్ మ్యాగజైన్స్ అని నేను తెప్పించుకుంటాను. నేను అందులో తరో ఉన్నా న్యూట్రిషన్లో. ఆ స్టాండర్డ్స్ని మనం చెప్పినాం అనుకోండి ఎవరికైనా, కేసీఆర్ గారికి కానీ సెక్రటరీలకు కానీ హెల్త్